రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రోజు రోజుకి పెరిగిపోతోంది అధ్యక్ష. దీనికి ప్రధాన కారణం ప్రైవేటీకరణ అధ్యక్ష. రోడ్డు కాంట్రాక్టర్లు, రైల్వే కాంట్రాక్టర్లు ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు నడపలేక ఇప్పుడు వాటిని కూడా ప్రైవేటీకరణ చేసేసారు. ప్రెసిడెంట్ గారు మీ ఇంటి దగ్గర పాలు పోయొద్దన్నారండి. కావాలంటే కేంద్రానికి వచ్చి డబ్బులు కట్టి పాలు కొనుక్కోండి, ఏమనుకోద్దు సార్. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ దగ్గర లెక్చరర్ల పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న నా నిరుద్యోగ సోదరులకు ఏం సమాధానం చెప్తుంది ప్రభుత్వం? చదువును ప్రైవేటీకరణ చేస్తున్న ఈ జీవోని వెంటనే రద్దు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. లోపలికి వెళ్ళి కీ ఇచ్చేసి రేపటి నుంచి నువ్వు పనిలోకి రా. ఏమైంది సార్? వెళ్ళి నీ కొడుకుని అడుగు. సార్ పోయిన సంవత్సరం కొన్ని అధికారిక అవకతవకల వల్ల గవర్నమెంట్ కాలేజీ లెక్చరర్స్ నియామకం ఆలస్యమైంది. ఆ లెక్చరర్స్ కొరతని ప్రైవేట్ కాలేజీలు భర్తీ చేసి ఒక కొత్త వారధికి నాంది పలికాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూస్లో 500 మంది లెక్చరర్స్ సెలెక్ట్ అయ్యారు. కానీ పోస్టింగ్స్లో ఇంకా అస్పష్టత నెలకొంది. దీనికి కారణం గవర్నమెంట్ కాలేజీలు మొత్తం ప్రైవేట్ కాలేజీల ఆధీనంలో ఉండటమే. ఒక సదుద్దేశంతో తలపెట్టిన కార్యం నిరుద్యోగానికి కారణమవుతుంది. అందుకే ప్రైవేట్ కాలేజీలతో ఆనాడు ఏర్పాటు చేసిన ఎంఓయు రద్దు చేస్తూ జీవోని ఇమ్మీడియట్గా రివోక్ చేస్తున్నారు. సో గవర్నమెంట్ కాలేజెస్లో ఉన్న ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్స్ తిరిగి వాళ్ళ కాలేజీలకు వెళ్ళిపోవాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఏం దిగులు పడుకు బాబు, అన్నీ సర్దుకుంటాయి. మీనాక్షి వాళ్ళ నాన్నగారి ఆప్తికానికి కాశీకి వస్తానని మొక్కున్నాను బాబు. అందుకే ఈ హడావుడి ప్రయాణం. సతీ సతీ అన్నా, సత్యం చూసారా? సారాకుడి దగ్గర ఉన్నాడు. తుడుచుకో. సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఎగ్జామ్ రాయాలి. గుర్తుందిగా? నేనేం చెప్తే అది చేయాలి. అమ్మ నాన్న పోయారు, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావు. ఇంకెవరికోసం రాయాలి? నువ్వు ఇంజనీర్ అవ్వాలని ఆశపడ్డావు, కానీ నేను చదివించలేకపోయాను. నన్ను క్షమించరా. ఎందుకు ఇప్పుడు ఓడిపోయాను? నీ వల్ల అక్కడ ఒక్క స్టూడెంట్ ప్రయోజకుడైనా నేను గెలిచినట్టు భావిస్తాను. వాళ్ళ అమ్మా నాన్న ఆనందం వెనక నా కొడుకున్నాడని గర్వపడతాను. ఇప్పుడు ఏమైందని, ఎందుకు జరిగిపోయింది దాని గురించి బాధపడుతున్నావు? రే, అడిగింది కొనివ్వకపోతే ఆ పిల్లలు ఒక్కరోజే ఏడుస్తారు. కానీ వాళ్ళ అమ్మా నాన్న కొనివ్వలేని పరిస్థితి ఉన్నంతకాలం ఏడుస్తూనే ఉంటారు. నా ఏడుపు నీకు అర్థం కాదులే. వాళ్ళు గెలిచామనుకున్నారు, కానీ అస్సలు యుద్ధం అప్పుడే మొదలైంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో పేర్లు ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారండి, లెక్చరర్లు లేరని. బ్యాగులు వేసుకుని ఎక్కడికి వెళ్తున్నారు? వీరన్న, పొద్దు పొద్దున ఎక్కడికి రా? క్లాస్కి వెళ్తున్నామండి. క్లాసా? ఇంకా సెలవులు ఇవ్వలేదు, అప్పుడే క్లాస్ ఏంటండి? మరి ఎక్కడికి వెళ్తున్నారు? పదండి చూద్దాం.
హలో బావా, ఆ మ్యాక్స్ గార్డ్ ఇంకా ఊళ్ళోనే ఉన్నాడు. పొలంలో పాకేసి ప్రైవేట్ పెట్టేశాడు. సార్ సార్ ఏం చేయమంటావు బావా? హలో రే దత్తమ్మ, వాడు పాకేసింది నీ ఊర్లోనేగా. ఊరు ప్రెసిడెంట్ అయ్యింది, నన్ను అడుగుతున్నావా? రే, ఆ పొలం ఎవరిదో కనుక్కోండి. ఏం పంతులు, బాగున్నావా? స్టేషన్ చాలు, స్టేషన్ పద. సార్ సార్ వాళ్ళే సార్ పిల్ల చదువుకునే పాకని పడగొట్టేసింది. ఏం జరిగిందో నాకు తెలుసు. పద స్టేషన్కి. సార్ అర్థమైంది, అంతా అర్థమైంది. మీరంతా ఒకటే. ఇంట్లో వాగుతున్నావు? ఎంత కమ్ముడిపోయావు? ఏంట్రా ఎంత కమ్ముడిపోయావు? ఏంట్రా వాగుతున్నావు? రేయ్ లాంటివరా. ఎంత తీసుకుని నీ యూనిఫామ్ వాడి పక్కన పడుకోబెట్టావు? పోలీసు మీద చేంజ్ చేసుకుంటావా? నిన్ను సార్, పంతుల్ని కొట్టడం పాపం సార్. పోలీసులు కొట్టడం నేరరా? రేయ్ కుమ్మని రాయండి. అయ్యా ప్రెసిడెంట్ గారు, మన బాలు సార్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మీరు కొంచెం. మన బాలు సారా?
ఏంటండి బాగా క్లోజ్ అయిపోయినట్టున్నారు? అది కాదు, కారణం లేకుండా కొట్టడానికి పోలీసు వాళ్ళకి ఏమైనా పిచ్చా? వాడు మన సుబ్బయ్య పొలాన్ని ఆక్రమించాడు. సుబ్బయ్య కేసు పెట్టాడు, వాళ్ళు అరెస్ట్ చేశారు. అబద్ధం. పిల్లలకి చదువు చెప్పడానికి సుబ్బయ్యని అడిగి ఆ స్థలంలో పాక వేశారు. చెప్పరా? చెప్పరా? మీకు ఫోను. ఎవరు? ఎస్ఐ గారు. హలో సార్, ఇక్కడ స్టేషన్ ముందు కాలేజీ పిల్లలు గొడవ చేస్తున్నారు సార్. 4 తగిలించండి, వాళ్లే పోతారు. వాళ్ళల్లో మీ అమ్మాయి కూడా ఉంది. ఏంటి? చంపేస్తానేమనుకున్నా? ఆపండి, ఆపండి! నోరు మూసుకుని మీ అమ్మా బాబులతో ఇంటికి పండి. నీ కూతురేగా తీసుకో. పంపించండి. వాడిని జైల్లో వేసి గాంధీని చేయకండి. వాడు ఆ ఊరుదులు వెళ్ళిపోవాలి. హీరోలా కాదు, అనాథలా. జూనియర్ కళాశాల నిధులను కాజేసి అవినీతికి పాల్పడినందుకు గాను, సుబ్బయ్య పొలాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించినందుకు గాను, న్యాయం అడటానికి వెళ్లిన పంచాయతీ సభ్యుల మీద, ప్రభుత్వ ఉద్యోగుల మీద చేయి చేసుకున్నందుకు గాను బాలగంగాధర్ తిలక్ మాస్టారిని ఊరు నుంచి వెలివేయడం జరిగిందహో. ప్రెసిడెంట్ గారు పిలిచారంట. చెప్పుడింది తొందరగా కుట్టివు. ఏరా, ఏంటి నీ కూతురు పెద్ద రౌడీ అనుకుంటుందా? పోలీస్ స్టేషన్ మీద రాళ్ళేసిందంట. అయ్యా అది మా సార్. నోర్ముయ్య లేకిదానా? పంజుడు అటు చూస్తున్నావే? ఏంటి? ఆ పంతులు దింపడానికి పోలీసులు వచ్చినట్టున్నారండి. మీరు వెళ్ళండి. సరే. అయ్యా వద్దయ్యా, సాయం చేయకూడదు. ఏంట్రా? ఎక్కడికి రా? ఆగరా, ఆగు! వద్దురా తత్తి, ప్రెసిడెంట్ గారు ఆజ్ఞ. వద్దురా, వద్దురా.
గురువురా ఆయన. మీకోసమే కదా దత్తత చేశారు. ఆయన పాదం ఎండికి ఎండిపోతుంటే మీరు ఇంట్లో చల్లుగా కూర్చున్నారా? ఇది ఊరా వల్లక్కడ. ఏంటి వీరన్న, రే రంగా, రే చంద్రయ్య, వీరన్నను చూడు. రే వీరన్నా, ఏం చేస్తున్నావురా? ప్రెసిడెంట్ గారు ఊరు నుంచి వెళ్ళేస్తారా? ఊరు చివరి బతుకుతున్నావు, ఊరవతలికి వెళ్తావు. ఏం పెద్ద తేడా లేదయ్యా. గుళ్ళో దేవుని వేనాడు చూపించలేదు, బళ్ళో చూసానయ్యా. మా దేవుడయ్యా ఆయన.